నమస్తే. ఇన్నర్ జర్నీ ఛానల్‌కి స్వాగతం. బుక్ రీడింగ్ సెషన్ చేస్తున్నాము. బుక్ రీడింగ్ సెషన్‌లో ప్రాణిక్ హీలింగ్ అర్హతకి యోగా అందించిన మాస్టర్ చోవా గారి జీవిత చరిత్ర వారి మాటల్లో తెలుగులో చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం మాస్టర్ గారి బాల్య స్నేహితులు శామ్యూల్ గారి పరిచయాలు అంటే మైక్ తోటి, నానెట్ గారితోటి వారి పరిచయం శామ్యూల్ గారి మాటల్లో మాట్లాడుకుంటున్నాము. ఇంతకుముందు వీడియోలో నానెట్ గారితో శామ్యూల్ గారి పరిచయం, మాస్టర్ గారు నానెట్ గారు ఎలా ఉన్నారు అన్నది శామ్యూల్ గారి అబ్జర్వేషన్ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మైక్ గారి గురించి శామ్యూల్ గారి మాటల్లో. మొదటిసారి శామ్యూల్ గారు మైక్ గారిని 1971లో కలిశారు. అప్పుడు ఆ గ్రూప్లో నానెట్ గారు, మైక్ గారు ఉన్నారు. మైక్ గారితో మాట్లాడే సమయంలో అంటే పరిచయమైన సందర్భంలో ఆయన ఎక్కువగా హీలింగ్ చేసేవారు కాదు, కానీ క్లేర్వాయింట్ రీడర్ అనమాట. సైకిక్ రీడింగ్స్ ఇస్తూ ఉండేవాళ్ళు మైక్ గారు. 1971 చివరి భాగంలో ఒక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ జరిగింది అని చెప్తున్నారు శామ్యూల్ గారు. మైక్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లు, బేకరీ అక్కడేవి. అయితే ఒక మధ్యాహ్నం శామ్యూల్ గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే మైక్ గారు బెడ్రూమ్లో ఉన్నారు. అంటే బెడ్రూమ్లోకి వెళ్ళడం గమనించారు. ఆ తర్వాత వెనక ఈయన కూడా వెళ్ళారట. కొద్దిసేపటి తర్వాత శామ్యూల్ గారు బెడ్రూమ్లోకి వెళ్తే అక్కడ మైక్ గారు కనిపించలేదు. కానీ స్పార్క్స్ ఆఫ్ లైట్, వెలుగు, చిన్న చిన్న వెలుగు చుక్కలు లాంటివి కనిపించాయి. ఈయన అటు ఇటు చూసి మైక్ గారు కనిపించలేదని బయటకు వచ్చి ఆ గుమ్మం బయటే ఇంకా ఇద్దరు బేకర్స్, ఆ బేకరీలో పనిచేసే ఇద్దరితో కూర్చొని కబుర్లు చెప్తూ ఉన్నారట. వాళ్ళతో మాట్లాడుతూ మైక్ గారు బయటకైతే వచ్చుండరు, బయటికి రావాలి అంటే మనం ముందు నుంచే వెళ్ళాలి కదా, నోటీస్ చేయకుండా అయితే ఎక్కడికి వెళ్ళరు అని అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారట. తర్వాత వీళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే లోంచి మైక్ గారి గొంతు వినిపించింది పెద్దగా అరుస్తూ, మీరు చాలా అల్లరి చేస్తున్నారు, చాలా పెద్దగా మాట్లాడుతున్నారు అని. వెంటనే శామ్యూల్ గారు లోపలికి వెళ్ళి చూస్తే మైక్ గారు అక్కడే ఉన్నారు గదిలో. ఎక్కడికి వెళ్ళారు మీరు, ఇందాక కనిపించలేదు అని అడిగినప్పుడు మైక్ గారు ఇలా చెప్పారు, నా గురువు గారు నన్ను టెలిపోర్ట్ చేసి అర్జెంటీనా హోటల్కి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళ గురువు ఇతర శిష్యులతో మీటింగ్ కోసమని నన్ను టెలిపోర్ట్ చేశారు. అంటే మనిషిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో దేశంలో అక్కడికి తీసుకెళ్ళిపోయారు. అయితే నేను నా అంతటా టెలిపోర్ట్ చేసుకోలేదు, నా గురువు గారి శక్తి వల్ల నేను ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళబడ్డాను అని చెప్పారు. ఎంత గొప్ప గురువులు కదండి. 1975లో మైక్ గారితో ఈయన కన్సల్ట్ చేస్తూ ఉండేవారు తన మెడిటేషన్ ప్రాక్టీస్ గురించి. శామ్యూల్ గారు, ఎలా ఉంది నా సాధన అంటే, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండు, ప్రతి 3 సార్లకు ఒకసారి వచ్చి కనిపిస్తూ ఉండు అని చెప్పారట. 1975లో మాస్టర్ గారితో శామ్యూల్ గారు మైక్ గురించి చెప్పారు. మైక్ గారు ఒక మంచి క్లేర్వాయింట్ అని చెప్పారు. ఆ రోజు మైక్ గారి బేకరీ దగ్గరికి మాస్టర్ గారిని తీసుకెళ్ళి పరిచయం చేశారు. 1976లో మైక్ గారు ఇరాన్కి వెళ్ళిపోయారు. ఫిలిప్పీన్స్ని వదిలేసి చీఫ్ బేకర్గా పనిచేయడానికి ఇరాన్కి వెళ్ళారు. మళ్ళీ తర్వాత చూసేటప్పటికి అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మైక్ గారిని కలవడం మనీలాలోనే కలిశారట. 1982లో స్పిరిచువల్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అంటే శక్తిపాతం గురించి శామ్యూల్ గారు చెప్తున్నారు. 82లో 82 సంవత్సరంలో మాస్టర్ గారు శామ్యూల్ గారు చాలాసార్లు మైక్ గారి దగ్గరికి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు. ఒక 3-4 అకేషన్స్లో మాస్టర్ గారు మైక్ గారిని వెనకాల వీపు మీద తట్టడం నోటీస్ చేశారు. ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నారు అన్నది శామ్యూల్ గారికి అర్థం కాలేదు. ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాళ్లే, హీలింగ్ గురించి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు కదా మాస్టర్ గారు అని అనుకున్నారు. కానీ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే శక్తిపాతాన్ని ఇస్తున్నారు. అంటే
స్పిరిచువల్ ప్రోగ్రెస్, స్పిరిచువల్ డెవలప్‌మెంట్ కోసం కావాల్సిన శక్తిని మాస్టర్ గారు ఇస్తున్నారు అని. ఆ తర్వాత 1988 ఆర్ 89లో ఒకసారి శామ్యూల్ గారు మ్యాంగ్ మై గారి హీలింగ్ సెంటర్‌కి వెళ్లారు. తరువాత చాలా సార్లు మాస్టర్ గారు మ్యాంగ్ మైక్ గారి వీపు మీద ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు తట్టడం గమనించారు. అప్పుడు ఏం చేస్తున్నారు అనేది శామ్యూల్ గారికి తెలీదు. మాస్టర్ గారు కూడా చాలా సీక్రెటివ్‌గా ఉండేవారు. ఏం చేస్తున్నారు అన్నది చెప్పేవారు కాదు. చాలా కాలం తర్వాత కానీ శామ్యూల్ గారికి అర్థం కాలేదు. మాస్టర్ గారు మ్యాంగ్ మై గారికి శక్తిపాతాన్ని ఇస్తున్నారు అని. అది వారి చేతనత్వాన్ని విస్తరింపచేయడానికి, ఎక్స్‌పాన్షన్ ఆఫ్ కాన్షియస్ కోసము, ప్లస్ క్లేర్వాయింట్ ఫ్యాకల్టీ ఇంప్రూవ్ అవ్వడం కోసము శక్తినిచ్చేవారు. తర్వాత ఎప్పుడో 1996లో మాస్టర్ గారు శామ్యూల్ గారికి కూడా ఒక జెంటిల్ శక్తిపాతం ఇచ్చారు. చాలా కొద్ది శక్తితో శక్తిపాతం ఇచ్చారు. ఆ శక్తిపాతం ఇచ్చాక రోజు గడుస్తున్న కొద్దీ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ కాన్షియస్‌నెస్ క్రమక్రమంగా చేతనత్వ విస్తరణ క్రమక్రమంగా ఎక్కువ అవ్వసాగింది. 2005లో మాస్టర్ గారు శామ్యూల్ గారికి ఒక పవర్‌ఫుల్ శక్తిపాతాన్ని ఇచ్చారు. అప్పుడు దాంతో ఆయన చేతనం ఇంటి నుంచి బయట వరకు విస్తరించి బ్రిలియంట్ లైట్, ఆ తర్వాత చిమ్మ చీకటి ఇలా రిపీట్ అవుతూ జరిగింది. విశ్వచేతనత్వం, కాస్మిక్ కాన్షియస్‌నెస్, డివైన్ వన్నెస్ ఎక్స్‌పీరియన్స్ చేయగలిగారట శామ్యూల్ గారు. అయితే అంత శక్తిని వారి ఆ జీవాత్మ కానీ, శరీరం కానీ తట్టుకోలేకపోయింది. ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా ఓవర్‌వెల్మింగ్‌గా ఉంది. దాదాపు శరీరం ఇంక పడిపోతుందేమో అన్న భయం కలిగింది అని చెప్తున్నారు. మొదటిసారి శామ్యూల్ గారి క్లేర్వాయింట్ ఫ్యాకల్టీ 1971లో యాక్టివేట్ అయింది. ఎప్పుడైతే మాస్టర్ గారు ఫోర్ హెడ్‌కి శక్తినిచ్చారో గుర్తుందా? ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఫోర్ హెడ్‌కి ఆయన ఒక రే పంపించారు ఎనర్జీ. అప్పుడు ఈయన క్లేర్వాయన్సీ పెరిగింది శామ్యూల్ గారిది. అయితే ఈ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ కాన్షియస్‌నెస్ తర్వాత, ఎక్స్‌పీరియన్స్ తర్వాత శామ్యూల్ గారి అవుట్‌లుక్కే మారిపోయింది. జీవితం పట్ల, అన్నిటి పట్ల ఆయన దృష్టి మారిపోయింది. నిజమైన తత్వం ఏంటి? హయ్యర్ సోల్ ఏంటి? ఈ ఫిజికల్‌ది ఏంటి అన్నది రెండిటి మధ్యలో డిఫరెన్స్ చాలా బాగా తెలియసాగింది. శామ్యూల్ గారు వెనక్కి తిరిగి చూసుకుంటే మాస్టర్ గారు నాకు నెమ్మదిగా అలవాటు చేస్తూ మొదటే ఇస్తే నేను తట్టుకోలేనేమో అని రెగ్యులేట్ చేసుకుంటూ కొద్దిగా నా శరీరానికి కానీ, జీవాత్మకు కానీ సరిపోయేట్టుగా శక్తిపాతాన్ని ఇస్తూ వచ్చారు. అలాగే మ్యాంగ్ మైక్ గారికి రెగ్యులర్‌గా శక్తిపాతాన్ని ఇవ్వడంతో వారి సోల్ డెవలప్‌మెంట్ ఫాస్ట్‌గా జరిగి ఎక్స్‌పాన్షన్ ఆఫ్ కాన్షియస్‌నెస్, చేతనత్వ విస్తరణ, ఆయన క్లేర్వాయన్సీ కూడా డెవలప్ అయింది. ఇది గ్రాడ్యువల్‌గా చెయ్యాలి. ఎందుకంటే ఒకటేసారి అంత శక్తి ఈ భౌతిక శరీరంలో పంపిస్తే ఫిజికల్ బాడీ తట్టుకోలేకపోవచ్చు, జీవాత్మ లేకపోవచ్చు. అందుకని మాస్టర్ గారు ఎంతో జాగ్రత్తగా మ్యాంగ్ మైక్‌కి గాని, శామ్యూల్ గారికి కానీ కొద్దిగా ఇస్తూ వాళ్ళల్లో డెవలప్‌మెంట్ తీసుకురావడానికి హెల్ప్ చేశారు అని చెప్తున్నారు. సో, ఇది మ్యాంగ్ మైక్ గారిని శామ్యూల్ గారు ఎలా కలిసారు ఏమిటి అన్నది. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఏదో ధ్యానం చేస్తున్నాము, మనకు మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తోంది అనుకుంటున్నాం. కానీ ఎంతెంత ఎక్స్‌పీరియన్సెస్ రావాలి ఇంకా అన్నది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ కాన్షియస్‌నెస్ భరించడానికి మన బాడీని ఎంత ప్రిపేర్ చేయాలి, మన సోల్ ఎంత ప్రిపేర్ చేయాలి, వర్చ్యూస్, సద్గుణాలు ఎంత స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి అన్నది కూడా మనం అర్థం చేసుకుంటే, మాస్టర్ గారు మనకి ఇది ఎందుకు ఇస్తున్నారు, ఈ స్టోరీ లాగా ఎందుకు ఇస్తున్నారు అన్నది కొంత యూస్‌ఫుల్ అవుతుంది. ఊరికే కథలాగా విని వదిలేయడం కాదు. ఇంతకుముందు కూడా చెప్పారు శామ్యూల్ గారు. ఇచ్చిన స్పిరిచువల్ నాలెడ్జ్ మనకి విని అర్థం చేసుకునే శక్తి ఉంటేనే, ఆరా రీడింగ్ జరిగితేనే వాళ్ళు ఆ గురువులు యాక్సెప్ట్ చేసేవాడు. సో, మనము ఎంతో అదృష్టవంతులం. మనకి గురువుగారు ఈజీగా మనకి నాలెడ్జ్ ఇచ్చేస్తున్నారు. కానీ
దానికి మనం ఎలిజిబుల్ అవునా కాదా? ఎలిజిబుల్ అయ్యేందుకు మనం ఏం చెయ్యాలి? అని మనల్ని మనం క్వెషన్ చేసుకొని, ఆ ప్రాక్టీసెస్ రెగ్యులర్‌గా చేస్తే మాస్టర్ మన మీద ఇంత నమ్మకం ఉంచి ఈ నాలెడ్జ్ ఇచ్చినందుకు, మన వంతుగా మనం కూడా దానికి మనం రెడీ. మనం అది ఫాలో అవ్వగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాము అని ప్రూవ్ చేసుకోవడం చాలా చాలా అవసరం. సో, ఇది ఇవాళ వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.